దిస్ ఈస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. హైదరాబాద్ శుద్ధీకరణ కోసం జీహెచ్ఎంసీ కసరత్తులు చేస్తుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్నాము. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా ఇటు వచ్చేపోయే వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేయడం కోసం కుర్చీలు వేయడం కానివ్వండి, రోడ్ క్రాస్ చేసేటప్పుడు కానీ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రత్యేక ప్రదేశాల్లో స్కై వాల్స్తో పాటు సుందరీకరణ అభివృద్ధి పేరిట నైస్ టైప్ ఆఫ్ చైర్స్ వేయడం కానివ్వండి, కొంత విగ్రహాలు కానివ్వండి, ఇటు స్పోర్ట్స్ పర్సన్ వీళ్ళకి చిల్డ్రన్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేయడం కోసం రంగురంగుల కళాత్మకమైన చిత్రాలు కానివ్వండి ఇవన్నీ కూడా వేస్తున్నారు. అయితే ఈ చుట్టుపక్కల ప్రిమిసెస్లో మనం ఎక్కడ చూసినా శిల్పకళా వేదిక కానీ ఉంది, మైండ్ స్పేస్, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా అనిపిస్తాయి. సైబర్ టవర్స్ అండ్ సాఫ్ట్వేర్ పీపుల్ కూడా ఇక్కడ ఎక్కువగా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అయితే మనం ఇక్కడ కొన్ని విజువల్స్లో కూడా చూసుకుంటున్నాము. హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఈవినింగ్ టైమింగ్స్ కూడా అందమైన కార్టూన్స్ బొమ్మలు కానివ్వండి, పెయింటింగ్స్ రూపంలో కానివ్వండి, అండ్ అటు నార్మల్గా స్టాచ్యూస్ రూపంలో కూడా ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం అయితే జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే హైదరాబాద్ను గ్రేటర్ హైదరాబాద్గా తీర్చిదిద్దే క్రమంలో 6 జోన్లకు ఇప్పటి వరకు కూడా 149 కోట్లు అంటే 149 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే దీంతో పాటు ఇప్పటి వరకు 224 పనులు చేపట్టారు. అండ్ దీనికి సంబంధించి గాను 5.33 కోట్ల వరకు ఖర్చు అయింది. అండ్ ఇంకా 15 పనులు ఇంకా మిగతా 209 పనులు ఏవైతే ఉన్నాయో అది కూడా క్రమంగా కూడా అభివృద్ధి చేసే బాటలో అయితే ముందుకు వెళ్తున్నారు అని చెప్పారు. అయితే పాదచారులు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ స్కై వాల్స్ కానివ్వండి, లేకపోతే జనరల్గా ఇప్పుడు కొత్తగా హైడ్రా వాలంటీర్స్ కూడా ట్రాఫిక్ పోలీసులుగా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడంతో పాటు అలాగే ఇక్కడ డివైడర్లు చూసుకున్నా, కొన్ని ఫ్లైఓవర్స్ చూసుకున్నా, వాల్స్ వైపు చూసుకున్నా కూడా ఎన్నో కళాత్మకమైన చిత్రాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అలాగే క్రీడాకారులు కానివ్వండి, ఇంకేమైనా ప్రముఖుల చిత్రాలు కూడా ఇక్కడ కొన్ని వరకు కనిపిస్తూ ఉంటాయి మనకు. అంటే పూర్తిగా హైదరాబాద్ని ఒక రమణీయ దృశ్యంగా ఎవరైనా అబ్రాడ్ నుంచి ఇక్కడికి వచ్చిన హైదరాబాద్లో ట్విన్ సిటీస్లో ఉన్న మంచి మంచి ప్లేసెస్ని విజిట్ చేయాలన్నా, వాటిని చూడాలనుకున్నా, చూపించాలనుకున్నా కూడా ఇంకాస్త అందంగా హైదరాబాద్ ముస్తాబ్ అయితే బాగుండు అన్న ఒక క్రమంలో జీహెచ్ఎంసీ కూడా దీనికి పెద్దపీట వేసిందనే చెప్పచ్చు. అయితే ఓన్లీ హైటెక్ సిటీ అని మాత్రమే కాకుండా నగరంలో ఉన్న ట్విన్ సిటీస్ మనం చూసుకుంటే ఇటు హఫీజ్ కూడా వెళ్ళే వైపు కానివ్వండి, హఫీజ్పేట్ వెళ్ళే వైపు కానివ్వండి, అక్కడ కూడా లైక్ మనం వాల్స్ పైన చూసుకుంటే అందమైనగా దృశ్యాలు మనకు కనిపిస్తాయి. మంచి పెయింటింగ్ వైజ్ ఉన్న క్రీడాకారులు బొమ్మలు కానివ్వండి, లేకపోతే జనరల్గా ప్రముఖులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకి. ఈ హైదరాబాద్ అని మాత్రమే కాకుండా ఆల్మోస్ట్ ఆల్ అన్ని సిటీస్లోనూ, అన్ని స్టేట్స్లోనూ ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయనే చెప్పచ్చు. అయితే ఇప్పుడు మాత్రం మనం హైటెక్ సిటీలో ప్రిమిసెస్లో ఉన్న విజువల్స్ని చూసాము. ఇంకా హైదరాబాద్లో ఇలాంటి పలు నగరాల్లో కూడా ఇట్లు ప్రజలను కానివ్వండి, లేకపోతే రోడ్ క్రాస్ చేసే వాహనదారులు కానివ్వండి, పాదచారులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సాయంత్రం పూట హ్యాపీగా లైక్ కొంచెం సేదతీయడం కోసం అందరూ కూడా దీనికి ఆకర్షితులు అవుతున్నారు. ముఖ్యంగా యువత కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, వీళ్ళందరిలో కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఎక్కడెక్కడైతే ఇట్లాంటి ఒక అందమైన స్టాచ్యూస్ కానివ్వండి ఉన్నాయో అవన్నీ చూడడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. సో హైదరాబాద్ అభివృద్ధి పేరిట ఇలాంటి సుందరకరమైన ప్లేసెస్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ యువతను కానీ, చిన్నారులను కానీ, పెద్దవాళ్ళని కానీ అట్రాక్ట్ చేసే విధంగా ఇంకేమున్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు తెలిసినటువంటి ప్లేసెస్ అటువంటివి ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ Hyderabad High Tech City. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.